తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. గత 2 వారాలు అక్కినేని నాగేశ్వరరావు గారి బ్యూటిఫుల్ సాంగ్స్ తో మా చిన్నారులు మిమ్మల్ని అలరించుంటారు. ఇవాల్టి ఎపిసోడ్ ఏమిటో తెలుసుకోబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పేద్దాము. సునీత మ్యామ్, వెల్కమ్ బ్యాక్. విజయ్ ప్రకాష్ గారు, నమస్తే. చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. మా వాద్య బృందానికి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టేసేయండి. And but of course the stars of Mahasangrama. ఈ 10 మందిలో 5గురు ఈ వారం ఫాస్ట్ బీట్ మెలోడీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు ఈ చిన్నారులు. వెరైటీ టాపిక్స్ తో మా చిన్నారులు కంటెస్ట్ చేస్తూ ఫైనల్స్ దాకా చేరుకునే ఆ ముగ్గురులో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ కంటెస్టెంట్స్ కి 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ గా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఫాస్ట్ బీట్ మెలోడీస్ అంటే ఏమిటన్నది ఈ ఫస్ట్ కంటెస్టెంట్ పాటతో మనకు అర్థమైపోతుంది. లెట్ us వెల్కమ్ వాగ్దేవి.
జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? దేశభక్తి గురించి పాడిన పాట అది ఎంత పవర్ఫుల్ గా ఉందో, ఆ జానర్ లో అందరి హృదయాల్ని ఎలా కదిలించిందో, ఇప్పుడు నువ్వు పాడుతూ ఉంటే అంత ఎనర్జీ వచ్చింది లోపల నుంచి. థ్యాంక్ యూ మ్యామ్. అమేజింగ్ పర్ఫార్మెన్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి లాస్ట్ నోట్ వరకు కూడా ఎక్కడా వేలెత్తి చూపించే అవకాశం కూడా ఇవ్వలేదు నువ్వు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. ఆనందరంగా ఈ ఓయి దర్శకులు అనమాట. ఈ పాటకు సందర్భం చెప్పినప్పుడు ఒక చర్చ జరుగుతున్నప్పుడు అన్నా అనమాట, ఎలా రాద్దాం ఏం రాద్దాం అన్నప్పుడు, అమ్మాయిని మనసు చూరగొనాలంటే అమ్మాయిని అనాల్సిన మాట ఏంటి ముందు? చాస్ బ్రో. ఓయ్ ఓయి కాదు, అమ్మాయి ప్రేమను అమ్మాయి మనసును గెలుచుకోవాలంటే ఏమనాలి ముందు? ఆ అమ్మాయిని ఏమనాలి విజయ్ గారు? ఏదైనా ఒకటి బోస్ గారు రాసిన కవిత చెప్పేయాలి. కాదు, మామూలుగా అప్పుడు మేము అనుకున్నప్పుడైతే అమ్మాయి మనసుని గెలవాలంటే ముందు దేవతో దేవదూతో అని, అమ్మాయిని అమ్మాయి అనకూడదు, దేవతో దేవదూతో అనాలి. కాబట్టి ఇప్పుడు దేవత ఎక్కడి నుండి వచ్చింది? స్వర్గం నుండి వచ్చింది, దివి నుండి దిగి వచ్చిందంటే అలాంటి రోజులు అంటే అబద్ధం చెప్పాలి. కాదు. కాబట్టి వైజాగ్ లో మధ్యలపాలెము, ఇంకో సీతమ్మ దారిలో, ఒక కాలనీలో, ఒక ఇంటి నెంబర్ 26/5లో ఒక దేవతను చూశాను అంటే ఎలా ఉంటుందంటే బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు ఆ ఆలోచన నుంచి ఆ ట్యూన్కి 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, ఎల్లో చుడీదారు వైట్ చిన్నుతో దోచె నాయద అంటూ అలా పల్లవి రాశాను. అంటే ఆలోచన నుంచి వచ్చింది అనమాట పాట. అలా కొంచెం ట్రెండీగా గమ్మత్, మంచి పదజాలంతో, కొత్త కొత్త పదజాలంతో రాయడంతో పాట సిద్ధార్థ గారికి బాగా నచ్చి సిద్ధార్థ గారు తనే పాడతా అన్నారు. అట్లాగే ఈ పాట తను పాడారు, మంచి ప్రజాదరణ పొందింది. ఇంతకాలం వాగ్దేవి నీలో తూర్పు మాత్రమే చూసాం, ఇప్పుడు పడమర చూసాం. ఉదయపు వేకువలే ఇన్నాళ్ళు చూసాం, ఇప్పుడు రాత్రి వెన్నెలలు కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తూర్పు పడమరల సంగమం, ప్రాక్ పశ్చిమాల కలయిక నువ్వు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాగ్దేవి నమస్తే సార్. రాక్ స్టార్ అని నీకు కొత్త పేరు. థ్యాంక్ యూ సార్. పా, అన్ని పాడేస్తున్నావు, ఈజీగా పాడేస్తున్నావు. అండ్ నువ్వు డాన్స్ గ్రేస్ఫుల్ గా ఉండింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుండింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం మీరు మాట్లాడారా? గుర్తులేదా అంటే అంత షార్ట్ గా మాట్లాడారా? మరి? మీరు ఇప్పుడు అంత షార్ట్ గా మాట్లాడారంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది సార్. 60 seconds లో చెప్పేస్తా. ఒక ఇంట్లో ఫోన్ వస్తే ఆ కూతురు ఎప్పుడు ఫోన్ వస్తే 3 hours 4 hours మినిమం మాట్లాడుతూ ఉంటుందండి. ఒకసారి ఏమో ఫోన్ వస్తే ½ an hour లో పెట్టేసింది ఫోన్. అమ్మకేమో టెన్షన్, తల్లికి ఏంటి ½ an hour లో ఫోన్ పెట్టేశావు అంటే రాంగ్ నంబర్ అమ్మా. వాగ్దేవి అంత బ్యూటిఫుల్ గా పాడినందుకు థ్యాంక్ యూ ఆల్సో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బై బ్రో. బాయ్. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో, సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో, పంచవన్న సిలకలల్లె వజ్రాల తురకలల్లె వయసు మీద వాలుతున్న వాడగువ్వలో, సినుకురవ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో, సినుకురవ్వలో. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరది సక్కోనా, నువ్వొస్తానంటే నిన్నొద్దంటానా, నువ్వొస్తానంటే నిన్నొద్దంటానా, తరిగిట తరిగిట తా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా,
ఇది ఫాస్ట్ బీట్ మెలడీ అంటే. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రకృతి వర్షం గురించి పాడింది. ప్రకృతి మా. అక్కడి వరకు ఒకే బ్రెత్లో పాడావా? ఓ మై గాడ్, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. స్లోలీ రాంగ్ ప్రాక్టీస్ నుంచి రైట్ ప్రాక్టీస్ దిశగా వెళ్తున్నావని ఈ పాట క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ద వే యువర్ వాయిస్ సౌండెడ్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం ఆ ఫ్రజైల్ గా ఆ చిన్న వణుకు వస్తూ ఉండేది. నేను నీతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంది తనకి. ఎక్కడన్నా కనిపించనిస్తుందా? అలా ఎక్కడన్నా కనపడిస్తుందా? ఈ జడ్జెస్ పరిచయమైన జడ్జెసే, అందరు సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారా? అందరు నీ ఫ్రెండ్సే. ఈ మ్యూజిషియన్స్ తో అంత అలవాటు అయిపోయింది అంకుల్స్ అందరూ. అండ్ నేనైతే నీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు స్టేజ్ ఫియర్ ఇక్కడ? తెలియకుండా వస్తున్నారు, సబ్ కాన్షియస్ గా వచ్చేస్తుంటుంది. అది ఓవర్కమ్ అవడం కూడా చాలా ముఖ్యం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ స్లోగా ఓవర్కమ్ అవుతున్నావు. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ Prakriti, సార్. a lot of improvement. థ్యాంక్ యూ. And best part about Prakriti is వేరే genres లో you're trying. ఒక్క స్టైల్లో ఒక్క ప్యాటర్న్ లోనే పాడతానని లేకుండా you're trying all. I mean, ఈ పాటలో హెడ్ వాయిస్ లో you tried your best. So I think trying itself is success. So you're trying. So you're successful. Okay, all the best. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్. మంచి ప్రయత్నం, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వామనావతార ఘట్టంలో వామనుడు చిన్నోడు అలా పెరుగుతూ ఉంటే వెనకాల సూర్యబింబం ఉంటుందన్నమాట. ఎలా పెరుగుతున్నాడో సూర్యబింబాన్ని ప్రతిపాదిస్తూ చెప్పారు పోతన గారు. ఎలా అంటే ముందు సూర్యబింబం ఎలా ఉంది? ఛత్రమై ఒక అంబరెల్లాగా ఉంది. తర్వాత శిరోలంకృతి, తర్వాత తల మీద ఒక ఆభరణలాగా ఉంది. తర్వాత శ్రవణాలంకృతి, తర్వాత గళాభరణమై, తర్వాత సౌవర్ణ కేయూరమై, తర్వాత నూపుర ప్రవరంపై, తర్వాత పదపీఠంలాగా సూర్యుడు మారాడు. వామనుడు పెరుగుతూ ఉంటే అలా 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 ఇతని సైజు పెరుగుతూ ఉంటే, ఆకృతి పెరుగుతూ ఉంటే సూర్యుడు పైనుండి కిందికి వచ్చాడు. ఇది పోతన గారు చేసిన వర్ణన. ఇందులో శాస్త్రి గారు ఏం చేశారంటే వాన చినుకు పైన పడుతుంటే ముందు ముక్కు పడకలాగైంది, తర్వాత జూకాలాగైంది, తర్వాత చేతి గాజులాగైంది, తర్వాత రవ్వల పట్టీలాగైంది. పైనుంచి కిందికి ఎలాగా ఒక అమ్మాయికి అలంకారంలాగా నగలలాగా ఎలా మారింది చినుకులని చెప్తున్నారు. పోతన గారికి తగ్గారా మన శాస్త్రి గారు ఏమన్నా? ఇద్దరే మహానుభావులు. నా ఫేవరెట్ చిత్ర గారు పాడిన పాటల్లో నాకు చాలా నచ్చిన పాట ఇది. ప్రతి స్టేజ్లో మేము ఉన్నప్పుడు అయితే నేను ఆవిడని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. షీ అబ్లైజెస్ ద స్వీట్ హార్ట్. ఎప్పుడు ఓకే పాడతాను అనేది పాపం. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్, వాట్ అన్ అమేజింగ్ సాంగ్. థ్యాంక్ యూ. మా గోయింగ్ బ్యాక్ టు మెమరీస్ అనమాట. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఫాస్ట్ బీట్ మెలడీస్ సాంగ్స్ తో మా చిన్నారులు మిమ్మల్ని ఎక్సైట్ చేస్తున్నారు అనుకుంటాను. ఇవాల్టి థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సార్థక్. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవాలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రక కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుచవటే నిష్ఠురపు విలవిలలు. సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.
ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవసమా, అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా, ఉలకవా పలకవా భామా, ఎంతో ప్రతిమాలిన ఇంతే నా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. కలను పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకు కవలి కాస్తా ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రక కంది చిందేనే సెగలు. జడ్జెస్ ఓవర్ టు యు. సార్థక్, సార్ ఎలా హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్? చరణ్ గారు మీరు ఎలా చెప్తారు ఇది ఈ విషయాన్ని? హీ ఈస్ సింగింగ్ బ్యూటిఫుల్లీ, కానీ ఇక్కడ కూర్చొని ఇఫ్ ఐఎమ్ వాచింగ్ హిమ్ ఐ ఫీల్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్స్ హ్యాపెనింగ్. యామ్ ఐ రైట్ ఆర్? దట్స్ ఇట్స్ ట్రూ. అంటే ఈస్ వెరీ ఇన్హిబిటెడ్. తనకి ఇంకా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు తనలో తనే. అది ఇంకా కొంచెం ఫ్రీగా పాడాలి. మనం లాస్ట్ నవ్వుతూ పాడని చెప్పు. అట్లా అట్లా ఈ పాట కూడా అనుభవించాలి. నువ్వు యూఆర్ ఎ ఫెంటాస్టిక్ సింగర్ మ్యాన్. మేమందరూ నిన్ను సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు సార్థక్ని? వెన్ విల్ యూ సెలబ్రేట్ సార్థక్? యూఆర్ సచ్ అన్ అమేజింగ్ సింగర్. కానీ ఈజీ అంటే వీఆర్ ఇన్ ఎ విజువల్ మీడియం కదా, ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఈజీ ఎంజాయింగ్ వాట్ ఈస్ డూయింగ్ అని. సో ఐ వాంట్ యూ టు ఎంజాయ్ యువర్ సింగింగ్. యూఆర్ సచ్ అన్ అమేజింగ్ సింగర్. సో అండ్ అది సార్ ప్లీజ్ గో హెడ్. సార్ చెప్పడం ఏంటంటే టెక్నికల్ గా పర్ఫెక్ట్ ఇన్ సింగింగ్, కానీ ఆ ఒక్కటి మిస్సింగ్ ఏంటంటే ఆ ఉప్పు వేస్తే బాగుంటుంది చూసావా, ఆ పప్పులో ఆ ఉప్పు పడంగానే ఆ వాసనతో ఆ రుచి వస్తుంది కదా, అది ఆ ఫ్లేవర్. దట్ ఫ్లేవర్ ఇస్ వాట్ ఇస్ ఫ్లేవర్. ఆ ఎమోషన్, ఆ భావం. ఆహా, నువ్వు సాక్సోఫోన్ ప్లేయర్, ఎంత బాగా సాక్సోఫోన్ వాయించావు. ఐఎమ్ ష్యూర్ యూఆర్ గోయింగ్ టు బి #1 మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. డెఫినెట్ గా యుల్ బి లైక్ సూపర్ స్టార్. నేను అంటే సూపర్ స్టార్ ని గర్వంతో నించుకొని అలా పాడని చెప్పట్లేదు, కానీ ఎంజాయ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎందుకంటే జనాలు మన కోసం దే ఆర్ గివింగ్ దేర్ టైమ్ ఫర్ అస్. ఈ టీవీ ఆన్ చేసి మన ఛానల్లో పెట్టుకుని మన కోసం వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు వాల్యూ దట్ టైం. సో ఇంకోసారి పల్లవి పాడు నా కోసం హ్యాపీగా. సార్థక్ షో మేమందరూ వీ పేడ్ $1000 టు వాచ్ హిమ్ లైవ్. ఇప్పుడు అలా పాడాలి. 10th స్టాండర్డ్ కో ఎడ్యుకేషన్ బాయ్స్ స్కూలరా? కో ఎడ్యుకేషన్. అమ్మాయిలు ఉన్నారా క్లాస్ లో? ఓకే. ఎవరన్నా ఇష్టమా? ఎవరు ఇష్టం లేదు. ఇప్పుడే నాకు ఒక SMS వచ్చింది, ఒక వెరీ టాప్ హీరోయిన్ మెసేజ్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో చెప్తే కదా సార్ వాడు ఇమాజిన్ చేసుకొని పాడేది. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుర్చబట్టే నిష్ఠురపు విలవిలలు.
ఆ ఊపు ఉండాలిరా. ఓకే సార్. ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని మనం ఎప్పుడు స్టేజ్ ఎక్కకూడదు. ఎవరు ఏమనుకోరు. సార్థక్ పాట గురించి వచ్చారు. సార్థక్ పాట ఒక్కటి కాదు అక్కడ కావాల్సింది, సార్థక్ కావాలి అక్కడ. అర్థమైందా? సార్థక్ షుడ్ కమ్ హియర్. ఓకే సార్థక్, Ma'am. వి ఆల్ లవ్ యూ సో మచ్. నంబర్ 1. నంబర్ 2, వెరీ సాఫ్ట్ హార్టెడ్. బేసికలీ చాలా మంచి పిల్లాడివి, చాలా సాఫ్ట్ నేచర్డ్. ఈ లక్షణాలన్నీ చాలా చాలా మంచి లక్షణాలు నీకు. అది నీ వాయిస్, ఐ మీన్ నీ పాటలో కూడా తెలుస్తుంది. అది కాకుండా వేరేలాగా ఇటువంటివన్నీ అర్థం చేసుకొని అలా బిహేవ్ చేయటం అట్ దిస్ పర్టికులర్ ఏజ్, 15 years అబ్బాయికి చాలా కష్టమైన విషయం. అసలు ఫస్ట్ అర్థం చేసుకోవటమే చాలా కష్టం. చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి మీ ఏజ్ లో అబ్బాయిలకి. స్పెషల్లీ ఎలా మాట్లాడుతున్నాము, నా వాయిస్ ఎలా వినిపిస్తోంది, ఆర్ నేను నుంచోటం సరిగానే ఉందా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఏజ్ లో. 100% అర్థం చేసుకొని తీరాల్సిన విషయం. సో అవన్నీ కూడా దాటుకొని నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అంతే. నీకున్న లక్షణాలన్నీ ఒక 15 ఏళ్ల కుర్రాడికి సహజంగా ఉండేటటువంటి లక్షణాలు. ఆ బిడియము, మొహమాటము, చిన్నగా నవ్వటము, జనాలు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఆ ఫీలింగ్స్ అన్ని సహజం. నీకు ఒక అడిషనల్ టాలెంట్ ఇచ్చాడు దేవుడు, పాట పాడడం అనేది, రైట్? అండ్ నువ్వు కాంపిటీషన్కి వచ్చావు, నీ అంతటి నువ్వే వచ్చావు. సో ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటే నువ్వు నీ లైఫ్ స్టైల్ అయితే బాగుంటుంది అని నీకు సలహా ఇవ్వడం ఇదంతా. అర్థమైందా? ఎస్. నువ్వు కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నావు కదా. సో ఇందులో ఏ మాత్రం వెనక్కి తగ్గినా కూడా వెనకాల ఉంచేస్తారు జనాలు. అది మన చేతిలో లేదు, అది అన్ఫార్చునేట్లీ వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. నీకు ఆ కెపాసిటీ ఉంది, యు ఆర్ కేపబుల్, యు ఆర్ వెరీ గుడ్. డోంట్ చేంజ్ ఫర్ ఎనీబడి, బట్ యాడ్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఓకే. కొంచెం బోరింగ్ అనిపించింది అన్న. ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఎందుకు అనిపించింది అంటే ఏ షార్ప్, సి, అసలు నువ్వు కీ మార్చావు అంటేనే, స్కేల్ చేంజ్ చేసావు అంటేనే కొన్ని పాటలకి అది సూటబుల్ కాదు. ఇప్పుడు పాట కరెక్ట్ కాదా అన్న డిస్కషన్ నేను చేయదలుచుకోలేదు. నువ్వు పాడే ఏదైనా సరే బాగుంటుంది, కానీ అది ఎంతవరకు అట్రాక్ట్ చేయగలిగింది అనేది స్కేల్ డిఫరెన్స్ ని బట్టి కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా గమనించుకోవాలి. నువ్వు ప్రతి పాట శృతి తగ్గించడం వల్ల అందంగా వినిపించదు. వాయిస్ ఒక్కటే కాదు, ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మారుతాయి, ఆ టోన్స్ అన్ని మారుతాయి. ఆ టోన్ ఆ పర్టికులర్ నోట్లో వినిపించినంత, ఆ స్కేల్లో వినిపించినంత అందంగా వేరే స్కేల్లో వినిపించదు. అందుకని మ్యూజిక్ డైరెక్టర్స్ పర్టికులర్ గా ఒకటి సెట్ చేసి పెడతారు. మేజర్ గా గమనించినటువంటి అంశం నీ విషయంలో అది. ఓకే. ఓకే. సార్థక్, సార్. ఇప్పుడు చరణ్ గారు, విజయ్ గారు, సునీత గారు చెప్పిన మాటల ద్వారా నీకు అర్థమైంది ఏంటి? 2 వాక్యాల్లో చెప్పు. యాక్టివ్గా అనుభూతి అదొక్కటే లేదు, మిగతా అంతా బాగుంది. కానీ ఏ ఉద్దేశంతో ఈ పాటను రూపొందించారో ఆ ఉద్దేశం నీ గొంతులోంచి పలకాలి, అదొకటే. తర్వాత ఇన్ని విషయాల మధ్యలో కూడా ప్రశంసార్హమైన అంశాలు ఏంటంటే కళ్ళు, కాళ్ళు, వెళ్ళకు, అల్లా చక్కగా స్పష్టంగా, అళాకు లాకు తేడా స్పష్టంగా వినిపించావు. 3 మాటలు చెప్తా. ఓకే. ఓర్చుకో, నేర్చుకో, మార్చుకో, గెలుచుకో. 4 మాటలు గురుగారు. ఒకటి ఫ్రీ పెట్టుకో. ఆ 3 తర్వాత అదనంగా వస్తుంది అంతే. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సహస్ర. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం
చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుమ్ చకుంతా చకుం దుమ్ చకుంతా దుమ్ చకుంతా చకుం దుమ్ చకుంతా ఆరారో అని గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో సులు ఆడాలి ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి తారలని నాకు హారము కావాలి మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనమవ్వాలి రంగులతో కల్లాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం దుమ్ చకుంతా చకుం దుమ్ చకుంతా దుమ్ చకుంతా చకుం దుమ్ చకుంతా నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసి పాపల్లే నన్ను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిప్పాలి ఏనాడు నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపి రే అంతా తెగ అల్లడి చెయ్యాలి చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం సహస్ర, సార్ నేను అక్కడ కూర్చొని నువ్వు పాడటం వింట మాత్రం కాదు, నేను చూస్తూనే ఉన్నాను. యు బ్రింగ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. నువ్వు అలా నవ్వుతూ అలా ఎంజాయ్, అదే సార్థక్ కూడా చెప్పాను చూడరా ఆ అమ్మాయి అలా నవ్వుతూ పాడుతుంది అని. అలా నువ్వు నవ్వుతూ నువ్వు ఎంజాయ్ చేసి పాడేటప్పుడు నాకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ వాచింగ్ యూ అండ్ లిస్నింగ్ టు యూ సింగ్. థ్యాంక్ యూ అండ్ యూ పిక్డ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్ ఓవర్ టు యూ. సహస్ర, సార్ ఐ థింక్ ఈ సీజన్లో నువ్వు ఎన్నో మంచి పాటలు పాడావు, కానీ టు మీ పర్సనలీ దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్ సచ్ అ ప్లెజెంట్ సౌండింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్ ఆ హమ్మింగ్ నువ్వు పాడావు కదా, అవును సార్ ఫ్రమ్ దేర్ ఇట్ వాస్ అంటే అలా సో క్యాప్టివేటింగ్, అంటే లిసనర్ని అలా ఒక హిప్నోటైజ్ చేసేయాలి. అది చేసేసావు నీ గొంతుతో. థ్యాంక్ యూ సార్ బ్యూటిఫుల్ సహస్ర. నాకు పర్సనలీ ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్ ఈ పాట నీకు చాలా సూట్ అయింది. సమ్ సాంగ్స్ దట్ సూట్స్ యువర్ టింబర్ వాయిస్, టింబర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, థింకింగ్ అంతా. ఇట్స్ అబౌట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్ బిట్వీన్ సింగర్ అండ్ ద సాంగ్. ఈ పాటలో అది జరిగింది. అండ్ చరణ్ గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ ప్లెజెంట్ అండ్ యు ఆర్ నాట్ యాక్టింగ్. అదేదో ఇట్స్ వెరీ ఆర్గానిక్, కాబట్టి అది ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సార్ సో యు వేర్ ది జీనీ కదా లాస్ట్ వీక్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సహస్ర, సార్ చాలా మంచి పాట, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్ పాట మొత్తం ఒక సంపూర్ణంగా అనిపించింది.
నిండుగా సంపూర్ణంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. పాట రాసిన వారు దేవి గారు రాశారు. గాలి జోలపాడాలి, గోదారి ఊసులాడాలి, ఇంద్రధనుసు ఉయ్యాలగా మారాలి, తారలు హారమవ్వాలి, చందమామ చందనమవ్వాలి, రంగులతో కళ్ళాపి చల్లాలి, అందులుండి ఒక రాగం పుట్టి లాలించాలి. ఎంత చక్కటి, ఎంత అందమైన భావచిత్రాలు రాశారు ఇందులో. ఈ పాట అంతా విన్నాక నాకేమనిపించిందంటే, రంగుకు ఒక రుచి ఉంటే, ఆ రంగుల రుచికి ఒక వాసన, ఒక పరిమళం ఉంటే ఈ పాటలాగే ఉంటుంది. దిస్ ఇస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందంటే ఒరిజినల్ కూడా నువ్వే పాడావా అన్నట్టుగా అంత అద్భుతంగా పాడావు. సుమంగళి ఎక్స్ట్రాడినరీ సింగర్. ఐ లవ్ హర్. తన వాయిస్ టింబర్ కానీ అంటే చాలా శుతిమెత్తగా ఉంటుంది. అండ్ నీలో అంటే ఎక్స్ప్రెషన్ వినిపించింది, కనిపించింది. అండ్ నువ్వు ఆ పాటను ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అనేది కళ్ళు మూసుకుంటే చెవులకు కూడా వినిపించింది. యూనో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చెప్పా, నాకైతే ఇట్ వాజ్ లైక్ వాచింగ్ అ ఫెస్టివల్. నువ్వు పాడినంతా నేను అలా నవ్వుతూనే చూశాను మొత్తం. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ. లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి స్నేక్ బేబీ నాగవైష్ణవి.
జడ్జెస్ అవని, దాని తర్వాత మన ఇద్దరు మాట్లాడుకుందాం. జడ్జెస్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టం పాడడం, నువ్వు పాడి నిరూపించావు దాట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ సో బాలు మచ్. గారు తప్ప ఎవరు పాడినా సరే ఈ పాట ఎందుకనో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మ్యాచ్ అవ్వవేమో అనిపిస్తూ ఉంటుంది ఆల్వేస్. అది ఎస్పెషలీ ఒక ఫీమేల్ వాయిస్ లో ఎగ్జాక్ట్లీ. పాడటం అన్నది ఇంతవరకు మనం వినలా. పాడతా తీగలో కూడా ఇదే మొదటిసారి సార్. మొదటిసారి. సునీత గారు, బాలు గారి తర్వాత పాడగల వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. చరణ్ గారు. చరణ్ గారే పాడాలి. ఒక పల్లవి పాడాలి మా కోసం. ఒకే ఒక్క పల్లవి. ఓహో లైలా ఓ చారుశీల కోకమేల మనకేలా గోల మందారమాల మా పటేళ ఓహో పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాన మిసమిస వయసు రుసరుసుల బరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కలలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ. నాగవైష్ణవి, నమస్తే సార్. ఈ ఎపిసోడ్ లో నీకే హైయెస్ట్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు, ధైర్యంగా ఎంజాయ్ చేస్తూ పాడావు, మార్క్స్ వచ్చేసింది. ఏదో చరణ్ గారు నీతో ఏదో సీక్రెట్ ఉంది మీ ఇద్దరిలో, ఏంటి చెప్పండి సార్ ప్లీజ్. సార్ సీక్రెట్ చెప్తా, మీకు అందరికీ తెలుస్తుంది సార్, సభకే తెలుస్తుంది, ప్రపంచానికే తెలిసిపోతుంది. చెప్పండి సార్. ఇప్పుడే చెప్పేమంటారా? చెప్పండి సార్. నా ఉద్దేశంలో తను చాలా కంఫర్టబుల్ గా పాడింది అనిపించింది నాకు. అంటే శృతి తగ్గించేసి, ఇది ఈ పాటలో ఒక స్ట్రెయిన్ ఉంది సింగర్ కి. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా కూడా చరణంలో అది కావాలనే కంపోజ్ చేశారు. అది అది ఇట్ వాజ్ పర్పస్. ఆ కంపోజింగ్ కి పర్పస్ ఉంది. అంటే అందరూ పాడేయగలరని కాదు, ఇప్పుడు ఎవరైనా కూడా అది అక్కడ అనుకోని ఉండొచ్చు, మరి స్ట్రెయిన్ ఉంటుందేమో, కొంచెం తగ్గించి ఉండొచ్చునేమోనని నేను తను రిక్వెస్ట్ చేశాను, ఒక హాఫ్ నోట్ పెంచి ఆ స్ట్రెయిన్ ఉంటే బాగుంటుందమ్మాయి, అది కొంచెం పెంచి పాడతావా అని. అంటే ముందుగానే భయపడిపోయి అది క్రాక్ వచ్చేసింది సార్, నేను ఆల్రెడీ పాడాను, అది రాలేదు, ఈ కబుర్లు అన్నమాట. ఆ పుష్ ఎందుకు చెయ్యరు అన్నది నాకు తన దగ్గర. ఇప్పుడే చేసేద్దాం హాఫ్ నోట్. చరణం హాఫ్ నోట్, చరణం కమాన్. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా, వివాహపు పొత్తుల్లోనే వివాదమా బాలా, భరించిన వలపుల్లోనే విరించిలా రాయాలా, అంద చందాల దివల్లోన కోపం నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోసారి పాడు, నాకు అక్కడ క్రాక్ కావాలి. ఓకే, అలా పాడు, ట్రై చేయి. రాకపోతే ఓకే. దారి దారి రి 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 దారి రా, అలా పుష్ చేసి క్రాక్ రాని పర్లేదు, కానీ బెల్ట్ ఇట్ అవుట్ లైక్ అ రాక్ స్టార్. అంతే. దయచేసి మీరందరూ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, అర్థమైందా? సార్థక్, నువ్వు నవ్వుతూ సిగ్గు లేకుండా పాడాలి. మిగతా మీరందరూ ఆ శృతి డబ్బాలన్నీ తీసి అవతల పారే. సార్ బయట +1 వేసుకుని నవ్వుతూ సిగ్గు లేకుండా ఎంతో మంది పాడుతున్నారు సార్. వీళ్ళు లైవ్ పాడుతున్నారు సార్. దే ఆర్ సింగింగ్ ఫర్ రియల్. మీరెందుకు భయపడాలి? రియల్ గా పాడుతున్నారు, మీకెందుకు భయాలు, మీకెందుకు సిగ్గు? లవ్ యూ గైస్. ఓకే, ఇప్పుడు పాడావు కదా హాఫ్ నోట్ ఎక్కించి, ఎలా వచ్చింది? భయం పోయింది. భయం పోయింది.
సో దయచేసి ఒక హాఫ్ నోట్ ఎక్కువ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు 2-3 ఓకే సార్. శృతుల్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కానీ మీ పుష్ ఏంటనేది మీకే తెలియదు, లేకపోతే అక్కడే ఉండిపోతారు. ఆ శృతి బాక్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం, ఒక శృతి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా పెద్దల మేము చెప్పేది కొంచెం వినండి. ఓకే సార్. వైష్ణవి నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు, చక్కటి అభినందనలు అందుకున్నావు. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు పాట గురించి. కాకపోతే తమాషా విషయం చెప్పాలి. చారుశీల అంటే ఏంటి? తెలీదు సార్. చిన్నప్పుడు మా ఇంటి పక్కన గుడిలో ప్రియే చారుశీల అని ఒక కీర్తన వస్తుంటే, చారుశీల ఏంటి? చారు అనేది తెలుగులో పప్పుచారు అంతే తెలుసు నాకు. చారుశీల అంటే అర్థం తెలియలేదు. అట్లాగే చందన చర్చిత నీల కళివర పీత వసన వనమాలంటే పీత వసన అంటూ అర్థం అలా. పీత అంటే అదేమన్నా ప్రాణి అనుకున్నాను. తర్వాత తెలిసిందంటే చారుశీల అంటే చారు అంటే అందం, సొగసైన మనోహరమైన, శీలము అంటే గుణము కలిగిందా, సొగసైన మనోహరమైన అందమైన గుణం కలిగిందా చారుశీల. అది ఇందులో ఆ సంస్కృత పదాన్నితో ప్రారంభించారు గురుగారు. తెలుగులో చాలా వరకు మనం తెలుగు భాష అంటున్నాం కదా, తెలుగు భాషలో మాట్లాడుతున్న పదాల్లో 60% సంస్కృతం నుంచి వచ్చినవే ఉన్నాయి. తత్సమాల రూపంలో సంస్కృతం నుంచి వచ్చినవే తెలుగులో చాలా మట్టుకున్నాయి 60%. మిగతా 40% తద్భవాలు, దేశ్యాలు, అన్య దేశ్యాలు, గ్రామ్యాలు, అనింద్య గ్రామ్యాలని మిగతావన్నీ భాషా విభేదాల్లో ఉన్నాయి. అంటే సంస్కృతం నుంచే మనకు వచ్చింది. అన్ని భాషలకు జనని సంస్కృతం. అందరూ రచయితలకు మణిమకుటం వేటూరి. నేను చెప్పినట్టుగా అది ఒకసారి అందరూను మీ అందరికీ చెప్పేది అదే, కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం ఎక్స్ట్రా అలా వెళ్ళి పుష్ చేసి రాకపోతే మళ్ళీ మామూలు శృతికి వచ్చేయచ్చు కదా, అంతే. ఓకే, బ్రిలియంట్లీ డన్, ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫాస్ట్ బీట్ మెలోడీ సాంగ్స్ అంటే ఏమిటి అని ఇవాల్టి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నాకు మాత్రమే కాదు మీ అందరికి కూడా అర్థమయ్యింటుందని మేము అనుకుంటున్నాము. వచ్చే వారం ఫెస్టివల్ సాంగ్స్ తో ఈ 10 మంది రాక్షసులు పాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో లెట్స్ ట్యూన్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా